ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, నీ దరిద్రానికి నీ బంధం నిన్ను కష్టపెట్టడానికి కారణం ఇదే. సమయం లేదు. వెంటనే ఆలోచించకుండా రహస్యంగా ఇక్కడ నేను చెప్పేది విను. ఏదో ఒక తెలియని సందేశాన్ని సాయినాథుడు మనకి ఈరోజు అందించాలి అనుకుంటూ ఉన్నారు. మరి ఆ సందేశం ఏంటో తెలుసుకునే ముందు, ఎవరికైతే సాయినాథుడు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది కూడా సాయి బిడ్డలు వింటున్నారు, కానీ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు చేయడం లేదండి. ఎందుకంటే నేను మీ మంచి కోరుకునేది ఈ ఒక్కటేనండి. మీ నుండి కోరుకునేది మీరు తప్పకుండా నాకు చిన్న లైక్ ఇచ్చి వీడియోకి మరింత రీచ్ అయ్యే విధంగా మీ సహకారాన్ని నాకు అందిస్తారని ఆశపడుతున్నాను. నా స్నేహితురాలు తన భర్త వల్ల ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తను ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలి అనుకున్నప్పుడు ఈ సందేశాల రూపంలో బాబావారు తనకు ఎంతో గొప్ప మెసేజ్ అనేది అందించడం జరిగింది. అలాగే మీ యొక్క సమస్యలు ఏవైనా సరే కానివ్వండి, మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా ఈ సందేశాలను కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదు, మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా సాయినాథుని ఆశీస్సులతో ఖచ్చితంగా అవి పరిష్కారం అనేది దొరుకుతుంది అని నేను బాబావారి తరపున హామీ ఇస్తున్నాను. సాయినాథుడు మనకు ఏది చెప్పినా కూడా మన సమస్యలు ఏంటో తెలుసుకుని ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు అనేది చూపిస్తున్నారు అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారు. నిజంగా 100కి 100% జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మీరు బాబావారి సందేశాలకు కనెక్ట్ అవ్వండి. ఇక ఈరోజు సాయినాథుని సందేశం విషయానికి వస్తే కనుక, బిడ్డ, నీ యొక్క బంధం ఏదైతే ఉందో ఆ బంధం అనేది నిన్ను కష్టపెట్టడానికి కారణం ఈ దరిద్రమే అని చెప్పి అంటున్నారు. అసలు అది ఏంటో తెలుసుకోవడానికి ఇక్కడ ఆవును తాకమ్మ ముందు అని చెప్తున్నారు. ఏ బంధమైనా సరే కానీ, తల్లి కూతుర్ల బంధమైనా కానీ, తండ్రి కొడుకుల బంధమైనా కానీ, ముఖ్యంగా అన్నింటికంటే కూడా చాలా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే భార్యాభర్తల బంధం. ఎందుకు అనంటే, ఒక మనిషి పుట్టిన తరువాత తన తల్లిదండ్రుల దగ్గర 20 నుంచి 25 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటారు. కానీ మిగిలిన 75 సంవత్సరాలు అనేది తన భర్త, తన భార్య అంటే వీరిద్దరే కలిసి ఉంటారు కదండి. ఈ బంధంలో చాలా అర్థం అనేది ఉంది. అదేవిధంగా ఈ బంధం అనేది చాలా గొప్పది. ఈ గొప్ప బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి మనిషి కూడా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న ఈ ప్రస్తుత రోజుల్లో మాత్రం బంధం మధ్య గొడవలు జరగడం, ప్రేమలు తగ్గిపోవడం, ఏదైనా వ్యసనాలకు గురవ్వడం, వీరి జీవితాల్లో ఎంటర్ అవుతూ ఉంటారు వేరే వాళ్ళు. ప్రేమలోకపోవడం వల్లనే మేము ఈ తప్పు చేస్తున్నాము అని చెప్పి ఎవరికి వారు సర్ది చెప్పుకోవడం, అదేవిధంగా ఇద్దరి మధ్య అన్యోన్యమైన సంబంధం అనేది లేకుండా ఉండడం వలన దీనివల్ల తరచూ గొడవలు జరగడం, ఇంట్లో ఎప్పుడూ తలనొప్పులు, అనారోగ్య సమస్యలు, తిట్లు, గొడవలు, దీనివల్ల పిల్లలు కూడా మనశ్శాంతి లేకుండా బ్రతకడం, ఇదంతా కూడా చాలా సర్వసాధారణం అయిపోయింది. ప్రేమ ఉంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే ప్రేమ ఉండదు, అన్నీ ఉంటే మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఇలా ఏదో ఒక సమస్య మనిషి యొక్క జీవితాన్ని అతలాకుతలం అనేది చేస్తూ ఉంటుంది. మరి ఈ సమస్యలన్నింటికీ నుంచి కూడా గట్టెక్కించడానికి నీకు ఒక మంచి మార్గాన్ని నేను చెప్పబోతూ ఉన్నాను. బిడ్డ, ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు చాలు, పడిన బాధలు కూడా చాలు, నష్టాలు చాలు. ఇకనైనా కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇకపై అంటే ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నా జీవితం సంతోషంగా ఉండాలి, నాకు నచ్చినట్లుగా ఉండాలి, నేను ఆనందంగా గడపాలి అని చెప్పి నువ్వు కోరుకుంటే కనుక నేను చెప్పింది చెప్పినట్లుగా చేయమ్మా. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఎవరినైతే కోరుకుంటున్నావో వారు చెప్పినట్లుగా వింటారు. అదేవిధంగా
ఇంట్లో గొడవలు ఏవీ లేకుండా ప్రశాంతకరమైన ఒక పాజిటివిటీ అనేది నీ చుట్టూ ఏర్పడుతుంది. దానికోసం ఇక్కడున్న గోవును తాకమని చెప్పాను కదా తల్లి. గోవు తీసుకో. గోవును తాకిన తరువాత నువ్వు ఇక్కడ నేను చెప్పినట్లుగా ఈ విధంగా గనక చేసుకున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు మంచి జరుగుతుంది. అంటే 555 అంటే తెలుగులో చెప్పాలి అంటే కనుక నీకు 555 మీ అందరికీ ఇప్పుడు తెలిసే ఉంటుంది కదండి. 5 నెంబర్లు చక్కగా దగ్గరగా ఒక కాగితం మీద రాసుకొని ఈ యొక్క నెంబర్ వేసే ముందు మీరు బ్లాక్ కలర్ మాత్రం వాడకూడదండి. వాడితే గ్రీన్ కలర్ వాడుకోండి. లేదు అనుకుంటే కనుక బ్లూ కలర్ అయినా వాడుకోవచ్చు. ఎందుకంటే 555 నెంబర్ అనేది ఒక ఏంజెల్ నెంబర్ అండి. ఆ ఏంజెల్ నెంబర్ని మీరు ఏదైతే కనుక సంకల్పించుకుంటారో ఆ సంకల్పాన్ని తీర్చే ఒక గొప్ప శక్తి అనేది ఉంటుంది. ఇది విడిగా చెప్పడం కంటే కూడా పరిహారాల శాస్త్రం ప్రకారంగా మీకు చెప్పాలి అంటే కనుక ఈ యొక్క 555 అనేది భగవంతునికి మనకు మధ్య దేవదూతలు తిరుగుతూ ఉంటారు. మనందరికీ తెలిసే ఉంటుంది కదా. అసలు సంధ్యా వేళ తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఏ మాట పడితే ఆ మాట అనకూడదు, చెడును తలవకూడదు, కష్టం వస్తుంది అని చెప్పకూడదు. ఎప్పుడు కూడా మేము సంతోషంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము అని చెప్పి మాట్లాడాలి. అప్పుడే తదాస్తు దేవతలు తదాస్తు అని చెప్పి దీవించి వెళ్తారు అని చెప్పి మీరు వినే ఉంటారు. అంటే మనకు తెలియకుండా మనకు కొన్ని సమయం దేవతలు అనేవారు తిరుగుతూ ఉంటారు. ఆ దేవతల దగ్గరకు మన యొక్క సంకల్పాన్ని చేర్చే శక్తి అనేది ఈ యొక్క ఏంజెల్ నెంబర్స్కి ఉంటుంది. ఇది పరిహారాల శాస్త్రాల ప్రకారం ఆధారంగా చేసుకుని నేనైతే ఇప్పుడు మీకు ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు, అక్క మా భర్త మాకు తిరిగి రావాలి, మా యొక్క భార్య మాకు తిరిగి రావాలి, నా భర్త నేను చెప్పినట్లుగా వినాలి, నా భర్త చెడు వ్యసనాలకు గురి అవుతున్నాడు, నా భర్త నన్ను కష్టపెడుతున్నాడు, నన్ను అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచిగా ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. ఎందుకంటే ఏ ఆడపిల్ల అయినా సరే కానీ, లేదంటే ఏ అబ్బాయి అయినా కానీ తన తోడు అనే బంధంతో, ఇష్టమైన బంధంతో సంతోషంగా ఉండాలి, బ్రతికినన్నాళ్ళు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. కానీ బ్రతికేదే మనం చాలా చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో ఈ యొక్క గొడవ కష్టాలతోటి మన యొక్క జీవితాలు ఒక్కొక్క రోజు కూడా రోజు గడిచే కొద్దీ మన జీవితకాలం కూడా గడిచిపోతుంది అని చెప్పి గమనించుకోవాలి. ఈ యొక్క ఉన్న ఈ చిన్న జీవితాన్ని ప్రతి నిమిషం కూడా ఆనందదాయకంగా మనం మలచుకోవాలి. అలా ఆనందదాయకంగా మలచుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని స్థితిగతులు అనేవి మనిషి యొక్క మనసును అల్లకల్లోలం చేసేసి గొడవలకు దారితీస్తూ ఉంటున్నాయి. అటువంటి గొడవల నుంచి తప్పించుకోవడానికి పరిహారాల శాస్త్రాల్లో మన కోసం, మన యొక్క కష్టాలను తప్పించుకోవడం కోసం కొన్ని పరిహారాలు అనేవి చక్కగా మనకు పెద్దవాళ్ళు రాసి ఉంచారు. అందులో చాలా ముఖ్యమైనది ఈ పరిహారం అన్నమాట. నేను ఇందాక మీకు చెప్పినట్లుగా చక్కగా 3 నెంబర్లు కాగితం మీద రాసుకొని మీ బంధం పేరు, అమ్మాయి అయితే కానివ్వండి, అబ్బాయి అయినా కానివ్వండి, మీ అమ్మ మీకు నచ్చినట్లుగా ఉండాలి అన్న, అమ్మ నచ్చినట్లుగా ఉండేది ఏంటి అని చెప్పి అనుకుంటారు చాలామంది. అంటే తరచుగా కొన్ని సమస్యల వల్ల పుట్టింటికి వెళ్ళి అమ్మాయిల మధ్య భర్తతో గొడవల కంటే కూడా ఈ మధ్య అమ్మ కూతుర్లకి, అమ్మ కొడుకులకి మధ్య గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. అటువంటప్పుడు ఈ వయసుకున్న ఆ యొక్క సమస్యలు ఈ వయసులో ఉన్న తల్లి అర్థం చేసుకోలేకపోవచ్చు. అటువంటప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్నీ మా అమ్మకు అర్థం అవ్వాలని కూడా ఈ యొక్క సంకల్పం చేసుకోవచ్చండి. అంత మాత్రమే కాదు, మా అమ్మకి అనారోగ్య సమస్యలు తగ్గాలి అని కూడా ఈ సంకల్పం చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చింది, అది ధనానికి సంబంధించైనా, ఉద్యోగానికి సంబంధించిందైనా, లేదంటే సంతానానికి సంబంధించిందైనా, ఇలా మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం తీరాలి అని చెప్పి సంకల్పించుకోండి. మీరు ఈ విధంగా చక్కగా ఇది చేసుకునేటప్పుడు స్నానం చేసుకుంటే ఆడవాళ్ళు
పీరియడ్స్ టైంలో దీన్ని చేయకూడదు. ఆ యొక్క 5 రోజులు గడిచిన తర్వాత చేసుకుంటే ఇక అమ్మాయిలు అబ్బాయిలు చక్కగా తలంటు స్నానం చేసుకుని పవిత్రంగా ఇది చేసుకోవాలి. ఎందుకంటే మనం సాక్షాత్తు ఆ ఏంజల్స్కి అంటే మనకు ఇంకా భగవంతునికి మధ్య ఉన్న దేవతలకు ఆ యొక్క అంటే ఈ యొక్క సందేశాన్ని ఈ యొక్క సంకల్పాన్ని మనని పంపిస్తున్నాం కనుక మనం కూడా చాలా శుద్ధిగా ఇది చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకున్నాం. ఆ ప్లేటు చిటికెడు పసుపు వేసుకుందాం. అంటే చిటికెడు కాదండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది వేసుకుని ఈ పసుపు కూడా మనం ఇంట్లో పసుపు కొమ్ముల నుంచి దంచిన పసుపుని తీసుకుంటే చాలా శుభ ఫలితం అనేది ఉంటుంది. పసుపు అనేది చాలా పవిత్రమైనది. మనకు శుభకార్యాల్లో కూడా పసుపుని అంత ఇదిగా వాడతారు అంటే పసుపుతో మనం ఏం చేస్తే అక్కడ ఖచ్చితంగా శుభం జరుగుతుంది అని చెప్పి మనం నమ్ముతాం కదా. ముఖ్యంగా ఈ పరిహారాన్ని చేసుకోవడానే వారికి మనసు అనేది చాలా స్థిమితంగా చాలా నమ్మకంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి. మళ్ళీ నమ్మకం లేకుండా చేసే మాకు జరగలేదు అని చెప్పి అంటే దానికి తప్పు కూడా మీదే అవుతుంది. ఎందుకంటే అక్కడ మీరు నమ్మకాన్ని పెట్టుకోలేదు కనుకనే. ఇక పసుపుని తీసుకున్న తర్వాత ఆ పసుపును కలుపుకోవడానికి ఆవు మూత్రాన్ని కలపండి. అంటే మనం సర్వసాధారణంగా పసుపుని కాళ్ళకు రాసుకునేటప్పుడు చక్కగా మనం నీటితో కలుపుకొని ఉంటాము. కానీ పసుపుని ఆవు మూత్రంతో కలుపుకుంటే, ఎందుకంటే సకల దేవతలు కూడా కొలువు ఉండేది ఆవు యొక్క శరీరంలో. మనకు ప్రాణగణం ఉన్నా సరే మనకు ఇప్పుడు కాసేపు బయటకు వెళ్ళాల్సిన పని వచ్చింది, మనం ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నాం, మనకు ఈరోజు మన తలరాతలో ప్రాణగణం అనేది రాసి ఉంది అనుకుందాం. మనకు ఆ రోజే ఆవు ఎదురొచ్చి మనం బయటకు వెళ్ళాం అనుకోండి, ఆ ప్రాణగణం కూడా ఖచ్చితంగా దూరం అయిపోతుంది. ఎందుకంటే తలరాతను మార్చే శక్తి అనేది అంతటి గొప్ప శక్తి మనకి గోమాతకి ఉంటుందన్నమాట. అలాగే ఆవు ఎంత శక్తివంతమైందంటే ఆవు మూత్రం కూడా అంత శక్తివంతమైనది కనుక ఆవు మూత్రంతో ఏది చేసినా కూడా అది 100కు 1000% జరిగి తీరుతుంది అని చెప్పి మనకు పరిహారాల శాస్త్రంలో మన పండితులు రాసి ఉంచారన్నమాట. ఈ విధంగా పసుపుని ఆవు మూత్రంతో చక్కగా కలుపుకున్న తర్వాత మీ యొక్క చూపుడు ఇప్పుడు వేలుతో కానీ లేదంటే మీ యొక్క మధ్య వేలుతో కానీ ఆ పసుపును తీసుకుని ఆ యొక్క పసుపుతోటి ఆవు మూత్రం పసుపుతోటి మీరు చక్కగా ఈ 3-5 నెంబర్ల మీద ఆ పసుపుతోటి దిద్దండి. అంటే చిన్న పిల్లలు కనుక ఈ ఏబిసిడీలు దిద్దుకునేటప్పుడు టీచర్ రాసి ఇచ్చిన దాని మీదే అని చెప్పి ఎట్లా దిద్దుతారో అలాగా మీరు రాసుకున్న ఆ పెన్నుతో రాసుకున్న 3-5 నెంబర్ల మీద ఈ యొక్క పసుపుతోటి మీ వేలుతో చక్కగా పసుపును పూసుకోండి. ఈ 3-5కి కూడా పసుపును పూయండి. తర్వాత మీరు అదే ఆవు మూత్రం పసుపు కలిపిన ముద్దతోటి మీకు నచ్చిన వ్యక్తి పేరు అంటే మీ భర్త లేదు మీ భార్య మీరు ప్రేమించిన వ్యక్తి లేదా మీరు ఏ సంకల్పం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ యొక్క మనిషి గురించి ఆ మనిషి పేరులో మొదటి లెటర్ ఇప్పుడు ఉదాహరణకు ఆ అమ్మాయి పేరు పూజిత అనుకుందాం, పూజ లేదంటే పి అని రాసుకోండి, సరోజ అనుకుందాం, ఎస్ అని రాసుకోండి, ప్రియాంక అనుకోండి, పి అని రాయండి, ఇలా పేరు విజయ్ అనుకోండి వి అని రాసుకోండి, సంతోష్ అనుకుంటే ఎస్ రాయండి, ఇక రమేష్ అనుకోండి ఆర్ రాయండి. ఇలా వారి యొక్క పేరులో మొదటి అక్షరాన్ని ఆ పసుపుతోటి మీరు ఆ 3-5 నెంబర్ల పక్కన దీన్ని కనుక చక్కగా రాసుకుని మీరు ఈ విధంగా కనుక ఆ కాగితం మీద మీరు ఇలాగ దిద్దుకుంటే 5 నెంబర్ల పక్కన గనక ఈ విధంగా మీ యొక్క సంకల్పాన్ని ఆ భగవంతుని ముందు పెట్టుకుని చక్కగా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో వాట్ ఎవర్ ఏదైనా సరే కానండి, డబ్బు అయినా కానీ ఇంకా సంతానమైనా కానీ అనారోగ్య సమస్యలు పోవాలి అన్నా సరే కానీ ఒకరి మధ్య ఒకరి ప్రేమ పెరగాలి అన్నా కానీ ఇలా ఏదైనా సరే అది దాన్ని సంకల్పించుకున్న తర్వాత అక్కడ పెట్టుకొని సంకల్పించుకుని ఇది మీరు ఏ రోజైతే చేసుకున్నారో ఆ సమయాలు మీకు తెలుసు కదా. ఉదయం 4 గంటల నుంచి 3:30 నుంచి పూజ చేసుకోవచ్చు. 3:30 నుంచి 11 గంటల లోపు, సాయంత్రం అసలు సంధ్య సమయంలో అంటే 6 గంటల నుంచి 7:30 లోపు మీరు పూజ చేసే సమయంలో ఈ సంకల్పం చేసుకోవచ్చు. ఏ రోజైనా కూడా పర్వాలేదు. ఇక అమ్మవారికి లేదంటే బాబావారి ముందు కానీ మీకు నచ్చిన దైవం ముందు ఆ యొక్క చీటీని పెట్టుకొని మీరు యొక్క సంకల్పం నెరవేరాలి అని చెప్పి కోరుకున్న తర్వాత ఒక నైట్ ఆ చీటీని అక్కడే ఉంచేసుకోండి.
ఇక తరువాత రోజు ఏం చేస్తారు అంటే కూడా అది స్నానం చేసిన తర్వాత భగవంతుని నమస్కరించుకుని అక్కడ చీటీని తీసి మీరు ఇంట్లో అయితే షింకులో కాల్చేసేయండి. లేకపోతే పచ్చడి మొక్కల దగ్గరికి వెళ్ళి కాల్చేసేయండి. ఇంట్లో అనుకోండి, చక్కగా ఇంటి దగ్గరలో అనుకోండి. మసిని కింద తొక్కే ప్రదేశంలో కాకుండా పారే నీటిలో ఒకవేళ చెట్టు దగ్గర కాల్చారు అనుకోండి, దాన్ని పచ్చని మొక్కల దగ్గర పడవేసేయండి. ఆ విధంగా పడవేసేసి చక్కగా ఇక మీ పని మీరు చేసుకోండి. ఇక యూనివర్స్ చేసే హెల్ప్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, మీరు ఏదైతే సంకల్పించుకున్నారో, మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా జరగడానికి యూనివర్స్ అని మీకు 24 గంటల్లో హెల్ప్ అనేది చేస్తుంటుంది. చాలామంది కూడా బాబా భక్తులు అడుగుతూ ఉన్నారు, అక్క ఈ సమస్యలతో బాధపడుతున్నాం, మాకు ఉద్యోగం రావాలి, మాకు జాబ్ రావాలి, నా భర్త నేను చెప్పినట్లు వినాలి, మా భర్తకు అనారోగ్య సమస్యలు ఉన్నాయక్క, నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మా భార్యకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి నుంచి బయటపడాలి, మాకు మనశ్శాంతి లేదు, ఎక్కడికి వెళ్ళినా వెనక్కి వచ్చేస్తున్నాము అని అనుకునే విధంగా జరగడం లేదు, చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవడం లేదు, సంపాదించిందైనా వస్తుంది అంటే అలా వెళ్ళిపోతుంది, ఖర్చులు పెరిగిపోతున్నాయి, చిన్న చిన్న కోరికలు తీర్చుకోలేకపోతున్నాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఉండే ఉంటుంది. ఆ యొక్క సమస్యను తీర్చుకోవడం కోసం కొంచెం ఓపిక చేసుకుని ఒక్కరోజు దీన్ని చేసుకున్నా కానీ మీ జీవితంలో అత్యద్భుతమైన మార్పులు జరుగుతాయి. కానీ నమ్మకంతో చేయాలండి. ఇక్కడ నమ్మకం అనేది చాలా చాలా ముఖ్యం. ఆ విధంగా నమ్మితేనే ఇది పనిచేస్తుంది. ఎందుకో తెలుసా, సాయినాథుడు మీ యొక్క కష్టాలను చూసి, మీ యొక్క బాధలను చూసి నా ద్వారా మీకు ఈ సంకల్పం అంటే మీకు ఈ సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారు. మన యొక్క ప్రపంచంలో ఎంతోమంది జనం ఉన్నారు, కానీ ఈ వీడియోని కొంతమంది మాత్రమే చూస్తూ ఉంటున్నారు. అంటే ఆ కొంతమందికే సాయినాథుని యొక్క ఆశీర్వాదం ఉండడం వల్లనే మీకు ఇది చెవిన పడుతుంది. ఎందుకంటే సాయినాథుని ఆశీర్వాదం లేకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. అటువంటిది సాయినాథుడే స్వయంగా మనకు ఈ సందేశాన్ని అందించారు అంటే కనుక ఇప్పుడు నువ్వు చేసుకో బిడ్డ, ఇది చేసుకుంటే కష్టం నుంచి బయటపడతావు, నువ్వు కోరుకున్న మార్పులు జరుగుతాయి అని చెప్పి మనకు ఈ సందేశాన్ని అందించారు. మనకు ఎంత కష్టజీవులమైనా కానీ మనం చక్కగా ఏదనుకుంటే అది చక్కగా స్ట్రాంగ్గా చేసినా, పర్ఫెక్ట్గా చేసినా కూడా మనకి ఆవగింజంత అదృష్టం అనేది కూడా చాలా అంటే చాలా ముఖ్యం కదా. ఆవగింజంత అదృష్టం అనేది ఇటువంటి పరిహారాల ద్వారా మన జీవితంలో మన జాతకాలలో లేకపోయినా సరే కానీ యూనివర్స్ సహాయంతో అంటే ఈ విశ్వం సహాయంతో ఆ అదృష్టాన్ని మన దగ్గరకు వీటి ద్వారా తెప్పించుకుని మన జీవితాలలో గొప్ప మార్పులు అనేవి మనం జరుపుకోవచ్చండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇది చేయండి. ఏ రోజు అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం కదండి. ఈ శ్రావణ మాసం నడుస్తుంది కనుక అంతా కూడా మాసమే. ఈ యొక్క శ్రావణ మాసంలో కనుక మనం చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సాయినాథుడు మనకు అంటే నా బిడ్డలు సంతోషంగా జీవించాలి, నా బిడ్డలు ఆనందంగా ఉండాలి, నా బిడ్డలు నచ్చిన వ్యక్తులతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలి, వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళు ఉత్సాహంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సంకల్పాన్ని అంటే ఈ సందేశాన్ని మనకు పంపించారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సందేశాన్ని వినియోగించుకొని చక్కగా మనం ఈ పరిహారాన్ని చేసుకుని మనకున్న కష్టాలన్నింటినీ కూడా దూరం చేసుకుని ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి నేనైతే తప్పకుండా చేసుకుంటాను. ఇది చాలా ఇదివరకు చేసి నేను మీకు అంత గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది చేసిన తర్వాత నా జీవితంలో ఎన్నెన్నో గొప్ప మార్పులు జరిగాయి కనుకనే సాయి బిడ్డలకు కూడా ఇది తెలియాలి అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింది అని అనిపిస్తే కనుక తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. అంత మాత్రమే కదండి, మరో కొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. మొదటిసారి సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వస్తే కనుక మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం. అంతవరకు సాయినాథుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా వారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ సాయినాథుని కృప వలన మనకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై సాయిరామ్ అని పలుకుదామా.